బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మున్సిపాలిటీగా గెలుచుకున్నటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో బోని కొట్టినటువంటి పార్టీగా బీఆర్ఎస్ పార్టీ మరోసారి చరిత్ర సృష్టిందని చెప్పుకోవచ్చు. మొత్తం మున్సిపాలిటీ వార్డులో 10 బీఆర్ఎస్ వార్డులో అభ్యర్థులు విజయం సాధించారు. కేవలం ఒకే ఒక్క వార్డులో మాత్రం కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఈ తర్వాత మన కొన్ని అంశాలకు సంబంధించి కూడా మనకు వస్తూ ఉన్నాయి. వేరు వేరు మున్సిపాలిటీలకు సంబంధించిన దీంట్లో అమర్చింత మున్సిపాలిటీకి సంబంధించిన దాంట్లో 1-2 వార్డులు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. మొత్తం 5 వార్డులకు గాను ఇప్పటికీ 3 వార్డులలో బీఆర్ఎస్ పార్టీ స్పష్టమైన మెజారిటీతో గెలుపు సాధించినట్టుగా తెలుస్తా ఉంది. మేడ్చల్ జిల్లా బాగా మొన్న రీసెంట్ గా ఏదైతే బాగా భారీ ఎత్తున గొడవ జరిగినటువంటి మేడ్చల్ అలియాబాద్ కు సంబంధించినటువంటి మున్సిపాలిటీకి సంబంధించిన దాంట్లో అక్కడ మల్లారెడ్డి వర్గానికి తర్వాత అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అజేష్ యాదవ్ మధ్య ఆ గొడవతోటి బాగా హైలైట్ అయిన వార్డులో కూడా బీఆర్ఎస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యంతో ముందుకు పోతుంది. అలియాబాద్ లో మొత్తం మొదటి రౌండ్లకు సంబంధించి 7 వార్డులకు గాను బీఆర్ఎస్ పార్టీ 4 వార్డులలో స్పష్టమైన ఆధిక్యంలో దూసుకుపోతుంది. కేవలం ఒకే ఒక వార్డులో కాంగ్రెస్ పార్టీ ఉంది, 1 వార్డు బీజేపీ ఉంది, ఒక్కొక్క వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థులు అక్కడ ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి మొత్తం చూస్తున్న తర్వాత ఆయా జిల్లాలకు సంబంధించిన అంశాలకు సంబంధించినట్లు కూడా మీకు ఎప్పటికప్పుడు నేను చెప్తూ ఉంటా. దీనికి మొత్తం ఎట్లా అంటే టోటల్ గా వస్తున్నటువంటి ఒకసారి ఈ యొక్క ఫలితాలను అంచనా వేసుకుంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ మీద ఏ విధంగా గుమ్మడిదలకు సంబంధించిన దాంట్లో కూడా గుమ్మడిదలలో కూడా మెజారిటీ సీట్లలో బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యత కొనసాగుతుంది. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లికి సంబంధించినట్టు ఇప్పుడే వస్తుంది మనకు ఒక బ్రేకింగ్ న్యూస్. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. ఆ క్యాతనపల్లికి సంబంధించిన దాంట్లో కూడా అక్కడ కూడా చూడొచ్చు. అది కోల్ బెల్ట్ సింగరేణికి సంబంధించినటువంటి కోల్ బెల్ట్ కానీ ఆ ఏరియాలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక స్పష్టమైన ఆధిక్యంలో కూడా ముందుకు పోతున్నటువంటి పరిస్థితి. ఖమ్మం సంబంధించిన దాంట్లో ఒక మంచి ఏమంటారు దాన్ని ఒక అనూహ్యమైనటువంటి ఫలితం అయితే ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీ 10వ వార్డులో టీడీపీ అభ్యర్థి అక్కడ గెలుపు సాధించినట్టుగా మనకైతే కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. తర్వాత 4వ వార్డులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి గెలుపు సాధించారు. గడ్డపోతాల మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 11 సీట్లు మొత్తం 11 వార్డుకు సంబంధించిన దాంట్లో కూడా ఘన విజయం సాధించి కేవలం కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ 2 సీట్లకే పరిమితమైంది. ఇండిపెండెంట్ ఒక దాంట్లో గెలిచినట్టు తెలుసు. ఇక ఉస్నాబాద్ ఎలక్షన్ లో కూడా ఉస్నాబాద్ సంబంధించినటువంటి నియోజకవర్గంలో ముస్లామాబాద్ సంబంధించినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అంటే ఎవరైతే మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఉస్నాబాద్ లో కూడా కాంగ్రెస్ పార్టీ మొత్తం అయితే ఆల్మోస్ట్ 4, 5, 6, 7 వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపు సాధించినట్టుగా తెలుస్తా ఉంది. ఇక సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన దాంట్లో మరికొన్ని వార్తలు అయితే వస్తా ఉన్నాయి. ఇంకా కొన్ని రాజన్న సిరిసిల్లాకు సంబంధించిన దాంట్లో కూడా ఇప్పుడే ఒక వార్త అయితే మనకు వస్తుంది. వేములవాడ మున్సిపల్ పరిధిలో మొత్తం వార్డు 28, పోస్టల్ బ్యాలెట్లు 27, బీఆర్ఎస్ పార్టీ 33, బీజేపీ 13, ఇతరులు 2, రిజెక్ట్ 3 అని చెప్పేసి కూడా పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన దాంట్లో బీఆర్ఎస్ పార్టీ ఒక స్పష్టమైన ఆధిక్యత ఇది వేములవాడ మున్సిపల్ పరిధిలో కూడా మనకు వస్తున్నటువంటి మాట. ఇక మధిరాకు సంబంధించిన దాంట్లో కూడా కొన్ని జిల్లాల్లో పర్టికులర్గా మెదక్ తర్వాత మెదక్ సంబంధించిన దాంట్లో మెదక్, సిద్దిపేట తర్వాత కొన్ని అక్కడ సిరిసిల్లాకు సంబంధించిన జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక స్పష్టమైన ఆధిక్యం కొనసాగుతుంది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో కూడా బీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగుతుంది. ప్రస్తుతం ఇంకా వరంగల్ సంబంధించిన దాంట్లో ఇంకా మనకైతే రాలేదు. కార్పొరేషన్ పరిధిలో మాత్రం అధికార కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 2 డివిజన్లు బోని కొట్టినట్టుగా మనకైతే వార్తలు వస్తా ఉన్నాయి. ఏదేమైనా కూడా మున్సిపాలిటీలకు సంబంధించి అంటే టఫ్ వార అనేది మాత్రం చాలా టఫ్ ఫైట్ గా కొనసాగుతా ఉంది. అధికార పార్టీకి కాంగ్రెస్ కు షాక్ ఇచ్చేలా బీఆర్ఎస్ పార్టీ ముందుగా వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇక కొన్ని వార్తలకు వస్తే మొత్తానికైతే మున్సిపాలిటీల సంఖ్య 116, వార్డుల సంఖ్య ఇప్పటికే 2582. ఏకగ్రీవమైన వార్డులు ఇప్పటికి 12 అయినాయి. వాయిదా పడ్డ వార్డులు 1, మిగిలిన వార్డులు 2549. బరిలో ఉన్న అభ్యర్థులు 10,719. కార్పొరేషన్ల సంఖ్య 7, డివిజన్ల సంఖ్య 414. ఏకగ్రీవమైన డివిజన్లు 2, మిగిలిన డివిజన్లు 412. బరిలో ఉన్న అభ్యర్థులు 2,225 మంది అని చెప్పేసి కూడా ఒక వార్త అయితే వస్తా ఉంది. చూస్తున్నాం మనం పుర తీర్పుకు సంబంధించిన దాంట్లో ఎప్పుడప్పుడు బ్రేకింగ్ న్యూస్ అయితే మీకు అందిస్తూ ఉంటాం, చూస్తుండండి. దీనికి సంబంధించిన దాని మీద ఇంకా కొన్ని వార్తలకు సంబంధించిన దాంట్లో ఒకసారి ఏమైనా అప్డేట్స్ వచ్చాయో ఒకసారి చెక్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్, ఇదే అన్నిటి కూడా ఇదే బోని కొట్టినట్టుగా తెలుస్తుంది. మున్సిపల్ కి సంబంధించినటువంటి ఎలక్షన్ లో సంగారెడ్డి జిల్లా
గడ్డపోతారం మున్సిపాలిటీలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం అంట, మామూలు విజయం కాదు అది. దగ్గర 10-12 వార్డులు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. కేవలం 2 వార్డులకే కాంగ్రెస్ పరిమితమైంది. ఒక వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచింది. ఇది ప్రస్తుతం పటాన్ చెరువు నియోజకవర్గానికి సంబంధించిన దాంట్లో ఉంది ఆ యొక్క పోతారం మున్సిపాలిటీ. దాని తర్వాత ఈ గెలుపుతో కూడా గులాబీ పార్టీలో ఆ తర్వాత బీఆర్ఎస్ శ్రేణులో ఒక కొత్త ఉత్సాహం అయితే కొనసాగుతుంది. మొత్తానికైతే వార్డుకు సంబంధించి మున్సిపల్ వార్డుకు సంబంధించిన దాంట్లో కూడా ఇప్పటికి కూడా అంటే ఒక 44 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతుంటే గెలుపులకు సంబంధించిన దాంట్లో కొన్ని రిజల్ట్ అయితే మనకు వస్తా ఉన్నాయి. 44 వార్డుల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతుంటే 28 వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ కొనసాగుతుంది. 11 వార్డుల్లో బీజేపీ ప్రస్తుతం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇండిపెండెంట్ కూడా మంచి ఫలితాలే ఈ ఎన్నికల్లో సాధిస్తున్నారు. మొత్తానికైతే మరి కాసేపట్లో మొత్తం బ్యాలెట్ పేపర్లే కాబట్టి ఒక 2,000 నుంచి 3,000 వరకే ఉంటాయి వార్డుకి సంబంధించిన మున్సిపాలిటీలు కాబట్టి వెంటనే ఫలితాలు అయితే మనకు వస్తూ ఉన్నాయి. కార్పొరేషన్లో కొంచెం లేట్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇక కొన్ని ఇంకా వార్తలు చూసుకుంటే దీనికి సంబంధించిన దాని మీద మనం ఒకసారి మాట్లాడేది కూడా కొంతమందిని మనం లైన్ లో తీసుకునే ప్రయత్నం చేద్దాం. మాజీ బీసీ కమిషన్ మెంబర్ అలాగే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కిషోర్ గౌడ్ మనతో ఉన్నారు. ఆయన అడిగి అసలు ఏంది ఎలక్షన్ల సరళి ఏ విధంగా కొనసాగుతుందనే అంశానికి సంబంధించి కూడా ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తానికి మున్సిపాలిటీల్లో కూడా మంచి హవానే కొనసాగుతా ఉంది. ఆ హవా ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీలో కొత్త జోష్ తీసుకొస్తుంది. ఇప్పటికే నమస్తే కిషోర్ గారు, నేను జర్నలిస్ట్ పండరి మాట్లాడుతున్నా. మీరు లైవ్ లో ఉన్నారన్నా, ఫ్రీ ఉన్నారా? 2 minutes ఓకే. మీరు బిజీ ఉన్నట్టున్నారు. మీరు ఒకసారి కాల్ చేయండి మాకు, మేము లైవ్ లో ఉన్నాం, మాట్లాడతాం మీతో ఎలక్షన్ సంబంధించి. ఓకే. ఇది అంటే అంత ఎలక్షన్ హడావిడిలో ఉన్నారు కాబట్టి కొంతమంది వేరే నాయకులను కూడా తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. దాంతో పాటుగా మొత్తానికైతే ఏదేమైనా కూడా ఈ ఎలక్షన్ సంబంధించిన దాంట్లో ఎట్లా ఉంది, ఏ విధంగా కొనసాగుతుంది అనే అంశానికి సంబంధించిన దాంట్లో కూడా మనం ఎప్పుడప్పుడు బేరీ చేసుకుంటే చూడొచ్చు. ఒకసారి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక కొత్త జోసత్వాలే వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఏదైతే సర్పంచ్ ఎలక్షన్ లో ఉన్న జోషిని బీఆర్ఎస్ పార్టీ అట్నే ఆ మెమెంటాన్ని కంటిన్యూ అయితే చేస్తా ఉంది. దాదాపు 35% గ్రామ పంచాయతీలు అంటే అధికార పార్టీకి ఎంత ఫ్లెక్సింగ్ ఉన్నా, ఎంత అధికార పార్టీకి ఎంత పట్టున్నా కూడా దాదాపు 60%కే కాంగ్రెస్ పార్టీ పరిమితమైంది. ఈసారి మున్సిపల్ ఎలక్షన్ లో అందులో పార్టీ గుర్తుల మీద జరిగే ఎలక్షన్లు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ మాత్రం స్పష్టమైన హావా చూపిస్తున్నట్టుగా మనకైతే కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. మున్సిపాలిటీలకు సంబంధించిన దాంట్లో మెజారిటీ మున్సిపాలిటీలు అంటే అనుకున్న దానికంటే లేకపోతే ఎగ్జిట్ పోల్స్ లో ఇచ్చిన దానికంటే కూడా భారీగానే ఎలక్షన్ లో గెలిచే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. దీంతో పాటు చూసుకుంటే అమరచింతకు సంబంధించిన దాంట్లో మోత్కూరు నియోజకవర్గానికి మోత్కూరు మున్సిపాలిటీకి సంబంధించిన దాంట్లో 4వ వార్డులో కొండా శోభమల్లు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి 124 ఓట్లతో గెలుపు సాధించారని చెప్పేసి వస్తుంది. 1వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పల్లెర్ల వెంకన్న ఘన విజయం సాధించినట్టుగా మాకైతే కొన్ని వార్తల రూపాలు వస్తున్నాయి. తర్వాత వార్డ్ నెంబర్ 2లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినట్టుగా తెలుస్తుంది మోత్కూరు మున్సిపాలిటీలో. ఇంక దాని తర్వాత ఇంకా కొన్ని వార్తలు అయితే మనకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపాయలు అయితే వస్తా ఉన్నాయి. ఆ ఉస్నాబాద్ మున్సిపాలిటీకి సంబంధించిన దాంట్లో ఇప్పటి వరకు జరిగిన 7 వార్డుల్లో 7 కూడా కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యం అయితే కొనసాగుతుంది. 1, 2, 3, 4, 5, 6, 7 వార్డుల్లో గెలిచినట్టు తెలుస్తూ ఉంది. ఇక మదిరకు సంబంధించి 9వ వార్డులో 172 ఓట్ల మేరతో కాంగ్రెస్ అభ్యర్థి చార్లత ఘన విజయం సాధించినట్టుగా తెలుస్తా ఉంది. మొత్తానికైతే ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అంతా ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీకి సంబంధించిన దాంట్లో వార్డ్ నెంబర్ 3లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సుల్తాన్ స్వామి ఘన విజయం సాధించారు. ఆయన వార్డ్ నెంబర్ 3లో. వార్డ్ నెంబర్ 4లో బీఆర్ఎస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యంతో గెలిచింది. అంటే మొత్తం 4 వార్డులకు ఇప్పటికి ఫలితాలు వస్తే తొలి 2 వార్డులు కాంగ్రెస్ పార్టీ, తర్వాత 2 వార్డులు బీఆర్ఎస్ పార్టీ గెలిచి చాలా హోరాహోరీ పోటీ మోత్కూరు మున్సిపాలిటీలో యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించిన 9వ నియోజకవర్గం అవుతుంది. అక్కడ కూడా హోరాహోరీ పోటీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇక కొన్ని వార్తలు అయితే వస్తున్నటువంటి సందర్భం
ఓకే, ఇది మొత్తానికైతే కొన్ని చెదురుమదురు సంఘటనలు మినహా ఎక్కడికక్కడ అయితే భారీ బందోబస్తు నడుమ కూడా ఏదైతే నగర పాలక ఎన్నికలకు సంబంధించి లేకపోతే మున్సిపాలిటీల స్థానిక మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఎలక్షన్లు అయితే కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఉదయం ప్రారంభమైనటువంటి దాంట్లో ఒకసారి ఫోన్ చేసి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో నమస్తే కిషోర్ గారు, చూస్తున్నాం ఈరోజు మున్సిపల్ ఎలక్షన్ సంబంధించినటువంటి కౌంటింగ్ అలాగే కార్పొరేషన్ సంబంధించిన దాంట్లో మొత్తానికైతే అధికార పార్టీ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఎదురు పవనాలు అయితే వీస్తున్నాయి. కొన్ని మున్సిపాలిటీలు అయితే కార్పొరేషన్లు అయితే ఇప్పటికే తొలిపోని మొత్తానికి సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గమైనటువంటి గడ్డపోతారంలో బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. అక్కడ అమరచింత మీరు కూడా ఇన్ఛార్జ్ ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక మంచి స్పష్టమైన మెజార్టీ తీసుకెళ్తుంది. ఎట్లా చూస్తారు సార్ ఈ మున్సిపల్ ఎలక్షన్ సంబంధించినటువంటి యొక్క సరళిని, కౌంటింగ్ సరళి? కాంగ్రెస్ పార్టీ మొత్తం అధికార ప్రయోగాన్ని ఉపయోగించి మొత్తం వ్యవస్థ అధికార వ్యవస్థను అంతా కూడా ఉపయోగించినప్పటికీ కూడా మొత్తం భయభ్రాంతులకు గురి చేస్తూ పోలీస్ శాఖలు అధికారులను అందరినీ ఉపయోగించి చేసినప్పటికీ కూడా ఈ రోజు ప్రజలు ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఏ విధంగా విధ్వంసం అవుతుంది, ఎంత అస్తవ్యస్తంగా ఉంది పాలన, ఈ 2 సంవత్సరాల పాలనలో రేవంత్ రెడ్డి గారు ఎంత ప్రజలు ఎంత ఇబ్బంది పెడుతున్నారనే ఫలితాలు దీనికి నిదర్శనం. అయినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా ఎంత ఒత్తిడి చేసి ఎంత చేసినా కూడా ఈ రోజు ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి వారి యొక్క మద్దతును తెలియజేయడం ఈ యొక్క మున్సిపల్ ఎన్నికల నిదర్శనము. అధికార పార్టీ మొత్తం ఎక్కడికక్కడ ఓటర్లను భయపెడుతూ మందు దాహంతోని డబ్బు దాహంతోని అధికార ప్రయోగం ఉపయోగిస్తూ ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేస్తూ అది చేసి మొత్తం వ్యవస్థను అంతా కూడా చూసాం. మనం నిన్న సంగారెడ్డిలో ఒక పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎట్లా చేసిండో, అదేవిధంగా చాలా చోట్లలో ఎమ్మెల్యేలు పోలింగ్ బూత్ లో పోయి ఓటర్లను భయపెడుతూ అధికారులను భయపడుతూ సిన్సియర్ గా పనిచేస్తున్న అధికారులను కూడా మీ అంత చూస్తాం, మేము ట్రాన్స్ఫర్ చేస్తాం, మీరు ఎక్కడ ఉన్నా కూడా అది చేస్తామని చెప్పి భయభ్రాంతులకు గురి చేసినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి చేశారు. ఎందుకంటే 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందింది, ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేయబడ్డాయి, ఎంతో పట్టణాలు మొత్తం అభివృద్ధి చెంది మొత్తం మౌలిక వసతులు కల్పించబడ్డాయి. కానీ ఈ 2 సంవత్సరాల కాలంలో చూసాం మేము ఇన్ఛార్జ్ గా చాలా ఈ రోజు పోయిన మున్సిపాలిటీలలో చూస్తే దయనీయమైన పరిస్థితి ఉంది. పారిశుద్ధ్యం లేదు, మొత్తము చెట్లు అన్ని పడిపోయినాయి, వాటికి నీటి పోసే దిక్కు లేదు, కనీసం దోమల మందు కొట్టడానికి కూడా నిధులు లేవని చెప్పి చేతులెత్తేసే పరిస్థితి ఉంది. కేవలం వీళ్ళు దోచుకోవడం దాచుకోవడము, ఇక్కడ ఏ పథకంలో స్కాములు చేయాలి, ఏ పథకంలో మాకు వాటా వస్తుంది, ఏ పథకంలో మాకు డబ్బులు వస్తాయి అనే దాన్ని తప్పించి వీళ్ళకు ప్రజలకి చేయాలి, ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి, లేకపోతే ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారము ఈ రాష్ట్రాన్ని మున్సిపాలిటీని అభివృద్ధి చేయాలన్నది ఎక్కడ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కనబడలేదు. కాబట్టి ఈ రోజు వస్తున్న ఫలితాలు దానికి నిదర్శనము. కాకపోతే తప్పకుండా ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ఈ ఓటులు దాన్ని మనం అందరం కూడా స్వీకరించాలి, మరి యొక్క దాన్ని చేయాలి. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క బల ప్రయోగాలకు లేకపోతే అధికార దానికో చేయకుండా ప్రజల యొక్క తీర్పును గౌరవించాలి. ఏదైతే మున్సిపాలిటీలలో స్వచ్ఛందంగా గెలిచారో ఆ మున్సిపాలిటీలను ఆ యొక్క పార్టీలే చైర్మన్ గా కైవసం చేసుకునే విధంగా చేయాలి తప్పించి మళ్ళీ మేము ప్రలోభ పెడతాం, భయపెడతాం, వాళ్ళను ఎత్తుకపోతాం అనే యొక్క రీతిని చేయొద్దు, ప్రజాస్వామ్యాన్ని కూరియొద్దు. ఒకవైపు ఏమో రాహుల్ గాంధీ అక్కడ రాజ్యాంగాన్ని పట్టుకుని ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని రాహుల్ గాంధీ వాళ్ళ నాయకులు అంటారు. ఇక్కడ ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే విధంగా చూసాం. మనం వికారాబాద్ లో చూసాం, ఒక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నామినేషన్ మూయగానే తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీలో చేసుకున్నారు భయపెట్టించి. ఒక స్పీకర్, రాజ్యాంగాన్ని గౌరవించవలసిన స్పీకరు ఆయనే రాజ్యాంగాన్ని తుంగలో దొక్కే విధంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని చేసుకున్నట్టే ఎంత దయనీయమైన పరిస్థితిలో ఈ రోజు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూనైతుందో మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. దీంతో పాటు మొత్తం చూస్తున్నాం మనం డ్రాట్ ఏరియాకి సంబంధించినట్లు ఇప్పుడు చెన్నూరు అట్లాంటి నియోజకవర్గాలలో కూడా కేతనపల్లి అట్లాంటి ప్రాంతాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ బోని పెట్టినట్టుగా మనకి ఇప్పుడైతే బ్రేకింగ్ న్యూస్ కనపడతా ఉన్నాయి. అంటే ఇప్పుడు నగర ప్రాంత ప్రజలకు సంబంధించి అయితేనేది ఇప్పటికే బీఆర్ఎస్ వైపు ఉంటారు వాళ్ళు. ఇప్పుడు ఏదైతే పట్టణ ప్రాంత ప్రజలకు సంబంధించి కూడా మరొకసారి అధికార పార్టీ మీద ఇంత వ్యతిరేకత పెరగడానికి, ఇంత తక్కువ సమయంలో ఇంత వ్యతిరేకత పెరగడానికి కారణం ఏమై ఉంటుంది అంటారు? కారణం ఒకటే అండి, ఆ రోజు ప్రజలకు వీళ్ళు మభ్య పెట్టారు. కేసీఆర్ గారు 1 ఇస్తే నేను 2 ఇస్తా, కేసీఆర్ గారు 2 ఇస్తే నేను 3 ఇస్తా అనే వేలం పాట పాడే విధంగా అమలు కాని హామీలను ఎన్నో ఇచ్చినో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చెప్పాడు. ఆ మాటకి ప్రజలందరూ కూడా ఒక ఆశతోని, ఎవరికైనా పెద్దలంటే ఆశ ఉంటుంది, ఆశతోని అరే
10 సంవత్సరాలు కేసీఆర్ గారి పాలన చూశాగా రేవంత్ రెడ్డి ఏదో ఇంకా మాకు ఎక్కువ ఇస్తానంటుండు, ఎక్కువ పథకాలు ఇస్తానంటుండు, ఎక్కువ పింఛన్ ఇస్తానంటుండని ఒక ఆశతోని ప్రజలు ఒకవైపు ఒకసారి మొగ్గు చూపారు. కానీ ఆ ఆశలు 2 సంవత్సరాల్లో తెలిసిపోయాయి. ఈయన కేవలం మాటలు ఇచ్చాడు, ఆశ చెప్పాడు తప్పించి ఒక్క పథకాన్ని కూడా దాన్ని కూడా అమలు చేస్తలేడు. కేవలం తన కుటుంబము దోచుకొని తినడానికి ఈ రోజు ఈ అధికారాన్ని ఉపయోగించుకుంటున్నది ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంది, సంక్షేమ పథకాలు చేస్తుంది అనే ఒక నిర్ణయానికి ఈ రోజు ఓటర్లందరూ వచ్చారని మేము భావిస్తున్నాం. అంతేనా సార్? ఇదే అంటే ఈ జోష్ సర్పంచ్ ఎలక్షన్ లో కూడా మంచి గణనీయమైన సీట్లు సాధించింది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు మున్సిపాలిటీలో కూడా అదే ఆహ్వానం కొనసాగుతా ఉంది. ఎట్లా ఉండబోతుంది సార్ భవిష్యత్తులో, ఎట్లా ఉండబోతుంది కిషోర్ గారు? తప్పకుండా రాబోయే 2028 ఎన్నికల్లో తప్పకుండా తిరిగి బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన 3వ తప్పకుండా ముఖ్యమంత్రి బాధ్యత చేపడతారు మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఎందుకంటే చూస్తున్నాం కదండి, ఒక పథకం గాని ఒక అభివృద్ధి గాని రాష్ట్రము దేశంలోనే నెంబర్ 1 ఉన్న రాష్ట్రంగా కేసీఆర్ గారు తీర్చిదిద్దే ఈరోజు మొత్తం అన్నిట్లలో వెనకబడిపోయింది. తెలంగాణ అంటే నవ్వుకునే పరిస్థితి వచ్చింది దేశంలో. కాబట్టి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, కేసీఆర్ గారి నాయకత్వంలో మాత్రమే ఈ తెలంగాణ అభివృద్ధి చెందాలనే విశ్వాసానికి ప్రజలు వచ్చారు. రాబోయే రోజుల్లో తప్పకుండా 2028 ఎన్నికల్లో మళ్ళీ తప్పకుండా ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేస్తాం. అంతేనా సార్? ఇప్పుడు ఈ నేపథ్యంలో అంటే ఒక చాలా మంది డౌట్ ఉంది, సోషల్ మీడియా కూడా చాలా మంది మాట్లాడుకుంటున్న విషయం, మున్సిపల్ ఎలక్షన్ లో రిజల్ట్ మీదనే రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో ఆధారపడి ఉన్నాయి. ఇక్కడ మంచి రిజల్ట్ రాకపోతే జిహెచ్ఎంసీ ఎలక్షన్ ఇప్పుడు పెట్టరు అని చెప్పేసి ఒక వార్త పడుతుంది. దీన్ని ఎట్లా చూస్తారు? అది కంపల్సరీ అధికార పార్టీ అనేది ఆయనకు అనుకూలంగా ఉంటే పోతానంటాడు, అనుకూలంగా లేకపోతే వాయిదా వేసుకుంటూ పోతాడు. ప్రజాస్వామ్యంలో అట్లా ఉంటుంది అంటున్నాం. ఇప్పుడు మేము ఏమంటున్నామంటే ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ కూడా వాళ్ళ పాలకవర్గం అయిపోయి కూడా దాదాపు సంవత్సరం కాలం అవుతుంది. కాబట్టి తక్షణమే ఆ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా నిర్వహించాలి. ఆయనకు ప్రజలపై విశ్వాసం ఉంటే నీ ప్రభుత్వంపై నేను చేసిన మంచి కార్యక్రమాలు చేసినా ప్రజలు నాకు గెలిపిస్తారనే విశ్వాసం ఉంటే కూడా దాన్ని కూడా ఎమ్మెల్యే తక్షణమే నోటిఫికేషన్ ఉంటుంది, ఎన్నికలు పోవాలి. ఏఎస్ఎంసీ పాలక మండలి ముగిసింది, దానికి ఎన్నికలు పెట్టండి, తెలుస్తుంది కదా ప్రజా తీర్పు. ఎవరి పాలన ఎట్లుంది, ప్రజలు ఎవరి వైపు ఉన్నారు, ప్రతిపక్షం బీఆర్ఎస్ వైపు ఉన్నారా కాంగ్రెస్ వైపు ఉన్నారా తెలిసిపోతుంది. వాళ్ళకు నువ్వే అన్నావు కదా చేస్తామని. కాబట్టి రేవంత్ రెడ్డికి ఏమాత్రం విశ్వాసం ఉన్నా, తన పాలన పైన ఏమాత్రం ప్రజలపై నమ్మకం ఉన్నా తక్షణమే మళ్ళీ మండల పరిషత్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అదేవిధంగా జిహెచ్ఎంసీ ఎన్నికలను పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రైట్, ఫైనల్ గా ఒకటే సార్, ఇప్పటి వరకు మున్సిపల్ ఎలక్షన్ సంబంధించిన దాంట్లో లీడ్ మీన్స్ ఎవరైతే ముందజలో ఉన్న దాంట్లో ఇప్పుడు ప్రస్తుతం అధికార కాంగ్రెస్ పార్టీ 42, బీఆర్ఎస్ 38, బీజేపీ 15 దాంట్లో ముందజలో కనపడుతున్నటువంటి పరిస్థితి. మొత్తం ఈ హోల్ సినారియాలు చూసుకుంటే ఎన్ని మున్సిపాలిటీలు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉంది? మాకు ఖచ్చితంగా 50% పైగా మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటామనే నమ్మకం ఉంది. కాకపోతే అధికార పార్టీ కొన్ని దుక్కుల్లో ఇట్లనే బెదిరించి అభ్యర్థులను కిడ్నాప్ చేసి అది చేసే ప్రయోగం ఉంది. కానీ గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దాదాపు 20% కూడా వెళ్ళలేదు. కానీ ఈ రోజు మేము 50% రీచ్ కాబోతున్నాం అంటే తప్పకుండా మేము ప్రజల యొక్క మన్ననలో కొన్నాం. ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ఏం పని చేయాలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది. కాబట్టి ప్రజల ఆ విశ్వాసాన్ని ఈ ఓటు రూపకంగా చూపించారని మేము నమ్ముతున్నామని. రైట్, థ్యాంక్ యూ. ఎలక్షన్ అడవిలో ఉన్నట్టున్నారు మీరు. రైట్, ఇది మొత్తానికి అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు చెప్తున్నటువంటి ఏదేమైనా కూడా గట్టి పోటీ మాత్రం కొనసాగుతుందని చెప్పేసి కూడా తెలుస్తుంది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా కొనసాగుతుంది. 116 మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి దాంట్లో కూడా కౌంటింగ్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మున్సిపల్ లెక్క ప్రకారం ఈ లెక్కలో బీఆర్ఎస్ పార్టీ గట్టి పోటీ ఇస్తుందని చెప్పేసి కూడా మనకు ఒక వార్త అయితే వస్తున్నటువంటి పరిస్థితి. అక్కడక్కడ చెదురుమరు సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. లక్షడిపేట మున్సిపాలిటీలో కౌంటింగ్ లో గందరగోళం. మంచిర్యాల జిల్లా లక్షడిపేట మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్ లో గందరగోళం నెలకొంది. 3వ వార్డుకు సంబంధించిన బ్యాలెట్ బాక్స్ ను సీల్ వేసి లేదు. ఇది గమనించిన బీజేపీ, బీఆర్ఎస్ ఇతర అభ్యర్థులు ఆందోళన దిగారు. కాంగ్రెస్ అభ్యర్థులు అక్రమాలకు పాల్పడ్డారంటూ ఎన్నికల అధికారులతో అభ్యర్థులు వాగ్వివాదానికి దిగారు. కౌంటింగ్ నిలిపేసి సీసీ ఫుటేజ్ ద్వారా క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నట్టుగా మనకైతే వార్తలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇది స్పష్టంగా అంటే అధికార కాంగ్రెస్ పార్టీకి అయితే ఈ ఎలక్షన్లు గట్టిగానే ఒక ఏమంటారు దాన్ని చంపబెట్టు లాంటి నిర్ణయాలు చేసుకోవచ్చు. కొంచెం బాగా గట్టిగా తీసుకున్నటువంటి ప్రాంతాలు తప్ప బీఆర్ఎస్ పార్టీ అంటే మంత్రులు సీతక్కకు సంబంధించిన ములుగు కానీ లేకపోతే పొన్నం ప్రభాకర్ తీసుకున్నటువంటి ఇక్కడ హుస్నాబాద్ మున్సిపాలిటీలో ఒక కాంగ్రెస్ హవా కొనసాగుతుంది. కానీ ప్రతి దాంట్లో ఇక్కడ మన సిటీ శివారు ప్రాంతమైన ఇబ్రహీంపట్నంలో మాత్రం అసలు పోటాపోటీగా నడుస్తూ ఉందన్నమాట. ఒక పార్టీ ఒక వార్డు